తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది యాసంగి వరి పంటలో సన్న వడ్లు పండిస్తే క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతాంగం మొత్తం సన్న వడ్లు సాగు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో యాసంగి సీజన్లో 63.63 కోట్ల బోనస్ డబ్బులు రావాల్సింది. గత ఏడాది సీజన్లో ప్రభుత్వం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో దొడ్డు రకం కాదని సన్నాల వైపు రైతులు మొగ్గు చూపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, గత ఏడాది కూడా బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడంతో అదే ఆశతో గత ఏడాదిలో సన్నాల సాగు చేశారు. యాసంగి అయిపోయి మళ్ళీ ఇప్పుడు వర్షాకాల పంట చేతికొచ్చింది. కానీ గత ఏడాది బోనస్ డబ్బులు ఇంకా రైతుల ఖాతాలో జమ కాలేదు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామని అధికారులు రైతులకు చెప్తుంటే చేసేదేమీ లేక రైతులు నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు. ఖమ్మం జిల్లాలో గత యాసంగి సీజన్లో సన్నధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ చెల్లింపులు నేటికే అందలేదు. ధాన్యం క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను ప్రభుత్వం ప్రకటించగా గత సీజన్లో రైతులు 12,70,653 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించారు. కేంద్రాల్లో సౌకర్యాలు సరిగ్గా లేకున్నా బోనస్ అందుతుందనే ఆశతో అక్కడే అమ్మారు. ఈ మేరకు వీరికి 63,63,57,600 బోనస్ అందాల్సిండగా కొనుగోళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు జమ కాకపోవడంతో ఇంకా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి బోనస్ ప్రకటించడంతో యాసంగిలో రైతులు అటే మొగ్గు చూపారు. సహజంగా యాసంగి సీజన్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తారు. రైతులు కూడా అతి తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. కానీ మద్దతు ధరకు తోడు బోనస్ వస్తుందని సన్నధాన్యాన్ని సాగు చేశారు. ఫలితంగా సాగర్ ఆయకట్తో పాటు ఇతర ప్రాంతాల్లో 2,10,830 ఎకరాల్లో వరి సాగు చేస్తే అందులో 1,29,064 ఎకరాల్లో సన్న రకాలే సాగయ్యాయి. గత ఏడాది యాసంగిలో సన్న రకం ధాన్యం సాగు చేయడం ఒక ఎత్తు అయితే ఆ ధాన్యాన్ని విక్రయించడం రైతులకు మరో సమస్యగా మారింది. అయినా మద్దతు ధరకు తోడు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వస్తుందని రైతులు భరించారు. అమ్మకం పూర్తి కాగానే బోనస్ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా నేటికి ఆ బోనస్ డబ్బులు రాకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్కు సంబంధించి 18,893 మంది రైతులకు 63.63 కోట్లు బోనస్ అందించాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం పోయిన ఎన్నికల్లో రైతాంగానికి వాగ్దానం చేసింది. రైతుకు గిట్టుబాటు ధరలే కల్పించినటువంటి ప్రభుత్వాలు రైతుకి కింటాకి 1000 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. పోయిన యాసంగి పంట వరకే ప్రకటించినటువంటి ప్రభుత్వం యాసంగి పంటకి బోనస్ ఇవ్వలేదు. ఆ పంట సీజన్ అయిపోయింది. మళ్ళీ వానాకాలం పంట కూడా చేతికొచ్చేసింది. అయినా కూడా ఈనాటి వరకు కూడా ప్రకటించిన పాపాన పోలేదు. ఆ కొనుగోలు చేసే దాంట్లో ఈ బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటన చేయట్లేదు. అంటే రైతాంగానికి ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానం అమలు చేయకపోగా ఈనాడు ఈ ప్రభుత్వం ఇంకా దాటేస్తుంది. 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవట్లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా గట్ట ప్రభుత్వం రైతాంగానికి ఏది మోసం చేస్తే రైతులకి చేతిలో మీరు గురి కావాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే అన్ని రకాల పంటలకి బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారు. చివరికి సంవత్సరంన్నర తర్వాత 2 పంటల కాలం తర్వాత సన్న వడ్లకి కేవలం వడ్లకు మాత్రం అది కూడా సన్న వడ్లకి బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ రైతులు ఎంతో ఆశతోటి ఎన్నికల వాగ్దానంలో అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్తే ఓట్లేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది కూడా అమలు చేయట్లేదు. బోనస్ సంబంధించి కూడా కేవలం ఒక్క పంటకు మాత్రమే బోనస్ ఇచ్చారు. గత కాలపు రబీకి సంబంధించి వేసవి కాలపు వడ్లకు సంబంధించి రాష్ట్రంలో ఒక్క పైసా కూడా రబీకి సంబంధించినటువంటి బోనస్ని ఒక్క రైతుకు కూడా జమ చేసినటువంటి పరిస్థితి లేదు. అనేక సార్లు ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోళ్లు కూడా మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో గత యాసంగి సీజన్ బోనస్ డబ్బులు ఇప్పటికైనా చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత యాసంగి సీజన్ వడ్లను కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయానికి రైతులు అనేక అవస్థలు పడ్డారు. ధాన్యం కాంటాలు సమయానికి జరగక కేంద్రాల్లో రోజుల తరబడి ఉండాల్సి వచ్చింది. తేమ శాతం పేరుతో మిల్లర్లు క్వింటాల్కు 3 నుంచి 5 కేజీల తరుగు తీశారు. మరోవైపు లోడింగ్ కోసం కూడా లారీలు రాక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బోనస్ కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆయన ఓట్ల కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అనేక వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా రైతులకి సబ్సిడీ ఇస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పంటల బోనస్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కనీసం బోనస్ సరైనటువంటి పద్ధతిలో అనేక మంది రైతులకు కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం మళ్ళీ పంటలు వచ్చింది. మళ్ళీ వచ్చినా కూడా బోనస్ చెల్లించడం తాత్పర్యం చేస్తూ రైతులు మోసం చేసింది. మన పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా రైతులందరికీ రాబోయే కాలంలో బోనస్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు అన్యాయం. ఇలాంటి సందర్భంలో 2 సీజన్లకు సంబంధించి బోనస్ డబ్బులు పెండింగ్లో ఉండే పరిస్థితి ఏర్పడుతుందని రైతు సంఘాల నాయకులు చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న యాసంగి సీజన్ బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని వారు కోరుతున్నారు.